రాముడు గారు ఇల్లు లాక్కోబోతున్నారు. మందడం రాముడు గారు ప్రాణాలు కూడా లాక్కున్నారు కదా. దానికి మాకేం పాత్ర? మేమేం రాజకీయం చేశాం? మీ పెమ్మసాని గారు, మీ ఎమ్మెల్యే గారు వెళ్తే ఆ ఇంట్లో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇంకెవరిని చంపుదామని వస్తున్నారు అంటే అది కూడా మేమే రాజకీయం లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాజకీయం చేస్తున్నారా? బోరున విలపిస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయం చేస్తున్నారా? ఏమన్నారంటున్నా మరి అక్కడ మాట్లాడొచ్చు కదా. పెమ్మసాని గారు, ఎమ్మెల్యే గారు నెవర్ మైండ్, ఏడిస్తే ఆడవని కానీ రాజకీయాలు చేస్తారేంటి, మా మీద మాట్లాడతారేంటి అనాలగా. ఎందుకు అనరు? వైసీపోడు లోకువ 10 ఛానల్స్ ఉన్నాయి, 2 పేపర్లు ఉన్నాయి, మీరు ఏది వాగినా రాయటాకి చూపించటాకి. కాబట్టి మీ ఇష్టానుసారం మాట్లాడతారు. ఇది కాదండి నేను అడుగుతున్న. అమరావతి రైతులు దీని గురించి మీరు ప్రేమ వలకబోస్తున్నారు కదా, ముసలి కన్నీరు కాలుస్తున్నారు కదా. మీకోసం పడి చచ్చినటువంటి, మీకోసం మోకాళ్ళు అరిగిపోయేలాగా తిరిగినటువంటి పెద్ద మనిషి కదా నేలపాటి రామారావు గారిని ఎంత అవమానం చేశారు. వాళ్ళ కష్టంతో వచ్చినటువంటి మీ ప్రభుత్వంలో మీరు కులుకుతూ అమెరికా వెళ్లి బాగా డబ్బు పోగేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారికి 200 కోట్లు లంచం కొట్టి మంత్రి పదవి తీసుకుని వాళ్ళని మీరెవరి కారణంగా అయితే మీరు వాళ్ళ అధికారంలో ఉన్నారో వాళ్ళని అమరావతి రైతుల్ని